టాలీవుడ్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అలాగే హాఫ్ ఇయర్లీలో జనవరి నుంచి జూన్ వరకు సుమారు 90 నుంచి 95 సినిమాలు రిలీజ్ అయినాయి. వీటిలో బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్ని, హిట్ అయిన సినిమాలు ఎన్ని, ఫ్లాప్ అయిన సినిమాలు ఎన్ని, కాంట్రవర్సీకి వెళ్ళినవి ఎన్ని, హైప్తో ఉన్న సినిమాలు అంటే బాగా హైప్ వస్తుంది సినిమా థియేటర్ దగ్గర ఆడని సినిమాలు ఎన్ని ఉంటాయి, ఓవరాల్గా హిట్ రేషియో అంతా 90 నుంచి 95 సినిమాల మధ్య రిలీజ్ అయితే వీటిలో హిట్లు ఎన్ని ఉన్నాయి, ఫ్లాప్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది బజార్ను పడ్డారు అనే దానికంటే కూడా ఎన్ని ఫ్లాప్లు అయినాయో దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ పాత్రికేయులు, సినిమా విశ్లేషకులు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, జనవరి నుంచి జూన్ వరకు సుమారు 90 నుంచి 95 సినిమాలు రిలీజ్ అయ్యి రెడీగా ఉన్నాయి సార్. ఎందుకంటే కుబేరా కానీ, కన్నప్ప కానీ ఇంకా రిలీజ్ కావాల్సిన సినిమాలు, వీటిలో మధ్యగా హరిహర వీరమల్లు 12వ తారీఖు రావాల్సింది వాయిదా పడింది కాబట్టి కొన్ని ప్లానింగ్లో ఉన్న సినిమాలు డేట్లు వేసే అవకాశాలు ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో 94, 95 అని చెప్పలేని పరిస్థితి. అయితే వీటిలో ఎన్ని హిట్స్, ఎన్ని ఫ్లాప్స్, ఎంతమంది బాగుపడ్డారన్న దాని గురించి స్టార్టింగ్ నుంచి తీసుకుంటే స్టార్టింగ్ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసిన సినిమాగా నిలబడింది. అవును. అయితే నందమూరి బాలకృష్ణ గారి సినిమా కూడా ఉంది డాకు మహారాజ్ సంక్రాంతికి. డాకు మహారాజుకి అది హిట్ కింద ఆల్రెడీ చలామణిలో ఉంది. హిట్ కింద చలామణిలో ఉంది కానీ ఓపెన్గా అంటే ఓపెన్ డయాస్లో ఎక్కడ కూడా అది రాడార్లోకి రావట్లేదు. అంటే హిట్ రాడార్లోకి రావట్లేదు అది. కానీ వాళ్ళు మాత్రం హ్యాట్రిక్, సెకండ్ హ్యాట్రిక్కి అంకురార్పణ సినిమాగా మాట్లాడేస్తున్నారు. ఏది డాకు మహారాజ్ దగ్గరికి వచ్చేసరికి బాలకృష్ణ గారు స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది. అవును, బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ అని చెప్పడం కూడా జరిగింది. ఆయన చెప్పాడు. ఆయన చెప్పడం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం అంతా అదే మాట చెప్తోంది. కానీ కాన్షియస్గా హిట్ రాడార్ పెట్టినప్పుడు మాత్రం అది కనిపించడం లేదు. సంక్రాంతికి వస్తున్నామే కనబడుతోంది, సంక్రాంతికి వస్తున్నాం కనబడుతోంది. మిగిలిన సినిమాలు ఏవి సంక్రాంతి బరిలో నిలబడినటువంటి సినిమాలు ఇంకేమున్నాయండి? సార్, గేమ్ చేంజర్ ఉంది. గేమ్ చేంజర్ కోసం ఒక రకంగా గేమ్ చేంజర్ డేట్ని విశ్వంభర కోసం అనౌన్స్ చేసిన డేట్ అది. ఆ డేట్ని కొడుకు కోసం తండ్రి గారు త్యాగం చేస్తున్నారని చెప్పారు. ఆ డేట్కి సినిమా రిలీజ్ అయింది కానీ గేమ్ చేంజర్ నిలబడలేదు. ఎవరి గేము చేంజ్ చేయలేకపోయింది అది. దాని తర్వాత బాలకృష్ణ గారి సినిమా, అది మంచి రెవెన్యూసే, మంచి ఓపెనింగ్స్ అయితే రాబట్టగలిగింది, కాకపోతే రన్ నిలబడలేదు. సంక్రాంతికి వస్తున్నాం అనేది రన్ నిలబడింది. అది ఎంటర్టైనరా లేకపోతే అది క్రూడ్ ఎంటర్టైనరా, క్రూయల్ ఎంటర్టైనరా అనే చర్చ ఉన్నప్పటికీ జనాల్ని థియేటర్లకు రప్పించగలిగింది. అది రన్నింగ్ కలెక్షన్ నిలబెట్టింది సినిమాని. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం అనేది పాస్ అయిపోయిన సినిమా. అది సక్సెస్, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన సినిమా కింద దాన్ని లెక్కలో వేయచ్చు. బొటాబొటీ మార్కులతో పాస్ అయ్యి నేను కూడా పాస్ అయ్యాను అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో డాకు మహారాజ్ ఉంది. ఇది ఆ టైం. అది అయిపోయిన తర్వాత పెద్ద హీరోల సినిమాలు ఎక్కడొచ్చినాయి మనకి? ఇంకా పెద్ద హీరోల సినిమాలు లేవు. అంటే థియేటర్ల వాళ్ళ గొడవ అదే, ఎగ్జిబిటర్స్ గొడవ అదే. అయ్యా, గతంలో ఇలా ఉండేది పరిస్థితి. వారానికి ఒక పెద్ద హీరో సినిమా ఉండేది గ్యారంటీగా, ప్రతి వారం. ఇప్పుడు నెలకు ఒక పెద్ద హీరో సినిమా కూడా ఉండట్లా. సంవత్సరానికి ఒక సినిమా కాదు, 2 ఏళ్లకు ఒక సినిమా రిలీజ్ పెట్టుకుంటున్నారు మీరు. ఇలా అయితే మేము థియేటర్లు ఎలా నడపాలి అనేది వాళ్ళ ప్రశ్న. అందుకని 12 మంది పెద్ద హీరోలు ఉంటే నెలకు ఒక సినిమా అయినా రిలీజ్ చేయండి అని అడుగుతున్నారు వాళ్ళు ఓపెన్గా. దీనమైనటువంటి ముఖాలతో వేడుకుంటున్నారు. మనకి ఈ లిస్ట్ చూస్తే అర్థమవుతుంది. అక్కడి నుంచి వచ్చినవన్నీ చిన్న సినిమాలు. తర్వాత ఫిబ్రవరి తండేల్ పరిస్థితి ఏంటి? నిజానికి ఆ సినిమా అది కూడా డాకు మహారాజ్ లాంటి కండిషన్. అంటే ఆ సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేశారు. అది పాన్ ఇండియా సినిమా, పైగా తెలుగు ఇండస్ట్రీ నుంచి నాగ చైతన్యతో వచ్చినటువంటి పాన్ ఇండియా సినిమా. దానికి పాన్ ఇండియా మార్కెట్ స్కోప్ ఉందనే ఆ సబ్జెక్టుని అల్లు అరవింద్ గారు టేకప్ చేశాడు. అంటే దానిలో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. దేశభక్తి ముడిపడి ఉంది. అలాగే ఇస్లామిక్ దీన్ని కొంచెం విలనిష్గా చూపించడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం ఉంది ఆ కథలో. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉండటంతో ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని ఆయన టేకప్ చేశాడు. కానీ అది ప్రాపర్గా థియేటర్లో ఆడియన్స్ని పట్టుకోలేకపోయింది అనేది వాస్తవం. అందుకని
వాళ్ళు చేసినటువంటి ప్రచారానికి ఇచ్చినటువంటి బూస్ట్కి తగిన మేరకు మాత్రమే వసూళ్ళు వచ్చాయి, కానీ అది కూడా బలమైనటువంటి రన్ని సాధించలేకపోయింది. అందుకని దాన్ని కూడా హిట్ జాబితాలో వేసుకోవాలి, కానీ అది కూడా పాస్ మార్కులతో 35 మార్కులతో పాస్ అయిన సినిమానే. అందుకని అది కూడా కాన్షియస్ హిట్ అని చెప్పలేం. కోర్టు అది కాన్షియస్గా హిట్ అయిన సినిమా, జనాలకు బాగా కనెక్ట్ అయింది ఆ సినిమా. అంటే దానిలో 2 విధాలు ఉన్నాయి. ఇప్పుడు తండేలు కోర్టు కంపేర్ చేస్తే అక్కడ ఖర్చు ఎక్కువ తండేలకి, ఇక్కడ ఖర్చు తక్కువలో తీసిన సినిమా ఇది. కాబట్టి అక్కడ కూడా ఇది కొంత ఎడ్జ్ తీసుకుంది కోర్టు దాంతో పోలిస్తే. కాబట్టి ఆ ఏరియాలో కోర్టుకి ఇవ్వాల్సినటువంటి అడ్వాంటేజ్ కోర్టుకి ఇచ్చి తీరాలి. తండేల్ దాని వెనకే ఉంటుంది, అది తండేల్ కండిషన్. పోతే కోర్టు అనే సినిమా ఆడియన్స్ని రకరకాలుగా కనెక్ట్ చేసుకుంది ఆ సినిమా. ఆ కంటెంట్ పాజిటివా నెగిటివా అనే విషయం పక్కన పెట్టేస్తే జనాలు అయితే సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ సినిమాలన్నిటికీ కామన్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే జనాలు థియేటర్లకు రావటం అనేది తగ్గింది. ఈ తగ్గటానికి కారణం ఏమిటి? ఈ రిలీజులన్నీ కూడా ప్రధానంగా మల్టీప్లెక్స్ల కేంద్రీకరణగా జరిగినాయి. చిన్న సినిమాలు ఎవరైనా వచ్చి కొనుక్కుంటే సింగిల్ స్క్రీన్కి ఎడుతున్నారు, కానీ బయ్యర్ వచ్చి కొనుక్కుంటే సింగిల్ స్క్రీన్లో వేసి ప్రమోట్ చేస్తున్నారు. అలా బయ్యర్ రాకుండా ప్రొడ్యూసరే తన రిస్క్తో రిలీజ్ చేయాల్సి వచ్చినప్పుడు క్యూబ్కి వెళ్ళినప్పుడు మల్టీప్లెక్స్ల్లో షోస్ పడుతున్నాయి. మల్టీప్లెక్స్ల్లో ఈ సినిమాలు చూడటానికి జనాలు ప్రిపేర్డ్గా ఉన్నారా అనేది ప్రశ్న. అంటే వాళ్ళు ఈ సినిమా చూడాలనుకున్న వాళ్ళు మల్టీప్లెక్స్లకు వెళ్ళి బలైపోతున్నారు. జనరల్గా మల్టీప్లెక్స్ ఆడియన్స్ మల్టీప్లెక్స్కి వెళ్తే వాళ్ళకి ప్రాబ్లం కాదు, కానీ ఈ సినిమాలు చూడటానికి వెళ్ళిన వాళ్ళ కోసం అక్కడ 112 రూపాయలకే టికెట్లు అమ్మారు కొన్ని సినిమాలకి. మీరు చదివిన లిస్టులో 112 రూపాయలు పెట్టి సరదాగా మల్టీప్లెక్స్లో కూర్చుని వద్దామని వెళ్ళినా ఈ 112 రూపాయల కన్సిడరేషన్తో స్నాక్స్ అమ్మట్లేదు అక్కడ. అందుకని భయపడిపోయి జనాలు థియేటర్ల వైపు చూడటం లేదు. ఇది ఒక ప్రాబ్లం. తర్వాత ఇదే లిస్ట్లో హిట్ 3 ఉంది సార్. హిట్ 3 పరిస్థితి అదే. ఇప్పుడు ఆయన విపరీతమైన వైలెన్స్ ఉంది, అది పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేయాలనుకున్నారు, కానీ ఫైనల్గా అది ఓటీటీలో పాన్ ఇండియా చేద్దాం అనుకున్నారు చివరికి. అది వాళ్ళు ప్రకటనలోనే చెప్పేశారు. అది నెట్ఫ్లిక్స్కి వెళ్ళింది. నెట్ఫ్లిక్స్లో ఆల్ లాంగ్వేజెస్ అన్నారు వాళ్ళు, కానీ థియేటర్కల్గా ఆల్ లాంగ్వేజెస్ వాళ్ళలేదు సినిమా. పాన్ ఇండియా సబ్జెక్ట్ అనుకున్నారు, ఓటీటీ పాన్ ఇండియా అంతవరకే. థియేటర్కల్ రిలీజ్లో పాన్ ఇండియా వెళ్ళలేదు వాళ్ళు. నిజానికి వాళ్ళ ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏంటి, ఆ స్క్రిప్ట్ ఓకే చేసినప్పుడు నాని టార్గెట్ అదే పాన్ ఇండియానే. అందుకని వైలెన్స్ పాన్ ఇండియా స్థాయిలో వైలెన్స్ ఉంది ఆ సినిమాలో. వైలెన్సే పాన్ ఇండియా స్థాయిలో ఉంది. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే మీకు యానిమల్ ఈ సినిమాలన్నీ చూసుకుంటూ పెడితే లోకల్ మార్కెట్ సినిమా అంటే 1000 మందిని చంపితే చాలు, పాన్ ఇండియా సినిమా అంటే 1,00,000 మందిని చంపాలి ఒకే హీరో. అదే వరల్డ్ మార్కెట్కి వెళ్ళాలంటే 1,00,00,000 మందిని చంపాలన్నట్టుగా తయారైంది ఒక లెక్క. అందుకని వైలెన్స్ చాలా విపరీతంగా ఉంది ఆ సినిమాలో. పాన్ ఇండియా లెవెల్ వైలెన్స్ ఉన్నప్పటికీ పాన్ ఇండియాకి ఎందుకనో అది ప్రమోట్ కాల సినిమా. లోకల్ మార్కెట్లో కూడా ప్రాపర్గా ఆడియన్స్ని గ్రాప్ చేయలేకపోయింది. అది అంటే మిక్స్డ్ టాకే నడిచింది. వాళ్ళు హిట్ టాక్ అని చెప్పారు, కానీ ఓపెనింగ్స్ ఉన్నాయి ఆ సినిమాకి. ఓపెనింగ్స్ గ్రాండ్గానే ఉన్నాయి, నాని రేంజ్ని మించే ఉన్నాయి, కానీ రన్ లేదు. సినిమా నిలబడాల థియేటర్లో. ఈ నిలబడకపోవడం అనే ఇబ్బంది అయితే ఉంది ఆ సినిమాకి. అందుకని దాన్ని కూడా హిట్ ట్రాక్లో వేయలేము. తర్వాత అదే వరుసలో వచ్చేటప్పటికి మ్యాడ్ 2 సార్. మ్యాడ్ స్క్వేర్ అనేది ఇప్పుడు టిల్లు స్క్వేర్ లాగానే ఎంటర్టైన్మెంట్ మీద నడిపేసిన సినిమా అది. అంటే తక్కువ ఖర్చులో తీసిన పూర్తి స్థాయి లోకల్ మార్కెట్ సినిమా అది. పాన్ ఇండియా సినిమా చేయాలి అనేటువంటి ఆ ఓవర్ యాక్షన్ ఏమీ లేదు ఆ సినిమాలో. అందుకని దాని మార్కెట్ దాని స్థాయిలో అది సక్సెస్ఫుల్ సినిమా. దానికి పెట్టిన డబ్బులకి వచ్చిన డబ్బులకి లాభకరంగానే వ్యాపారం నడిచింది. సింగిల్కి వచ్చేసరికి మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి. అంటే టాక్ బాగుంది, పర్వాలేదు అన్నారు జనాలు, సరదాగా కొంత ఎంటర్టైన్ అయ్యారు. ఆ ఎంటర్టైన్మెంట్ వలన సినిమా కొంతవరకు థియేటర్లో నిలబడింది. కానీ ఆ సినిమా రేంజ్కి ఇంకొంచెం డబ్బులు రావాల్సిన సినిమా అనేది, కానీ డ్రాప్ అవడానికి కారణం ఏంటంటే కామన్ ఫ్యాక్టరే.
అంటే థియేటర్కి వెళ్ళి చూడాల్సినంత సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఆ సినిమాలో అంటే లేదు. కానీ అది లేదు కాబట్టి థియేటర్కి వెళ్ళి ఎందుకు రిస్క్ చేయాలి, అది ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు కదా అనుకున్నారు చాలామంది. దాని వ్యూవర్షిప్ బాగానే ఉంది, కానీ వసూళ్ల పరంగా అది కనిపించలే. అంటే ఓటీటీకో లేకపోతే థియేటర్కో వెళ్ళాల్సిన డబ్బులు వెళ్లకుండా కంటెంట్ లీక్ అయిపోయింది. కంటెంట్ లీక్ అవడం ఇప్పుడు మనకు మొదటి నుంచి గేమ్ చేంజర్ దగ్గర నుంచి కంటెంట్ లీక్ అవడం మాత్రమే కాదు, బస్సుల్లో కూడా సినిమాలు వేశారు. అవునండి, వేశారు. అది ఒక వివాదం అయింది. ఆ ప్రభావం వలన సింగిల్కి రావాల్సినటువంటి రెవెన్యూ రాల. తర్వాత తీసుకుంటే 20వ తారీఖు కుబేరా, 27వ తారీఖు కన్నప్ప సార్. ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి అవి రిలీజ్ అయిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. అయితే దీంట్లో మీరు ప్రధానంగా చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం ఒకటి, కోర్టు ఒకటి, మ్యాడ్ స్క్వేర్ ఒకటి. అవును, ఈ సంవత్సరంలో ఈ ఆరు నెలల్లో బాగా డబ్బులు తెచ్చిన సినిమాల్లో వస్తే ఈ 3 సినిమాల వరకే. 3 సినిమాలు, ఇంకా 2 సినిమాలు తండేలు కానీ, తర్వాత హిట్ 3 కానీ పాస్ అని జస్ట్ డాకు మహారాజ్ కానీ సినిమాలు అంతే. ఈ 3 ఒక ఓవరాల్గా లెక్కేసుకుంటూ ఒక 6 సినిమాల వరకు 6 నెలల్లో 6 సినిమాలు తేలి 6 సినిమాలు అంతకు మించి అవకాశం కనిపించటం లేదు. అంటే దీనిలో ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ని కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఆ సింగిల్ స్క్రీన్కి వెళ్ళే ఆడియన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం గుర్తించాలి. వాళ్ళు గుర్తించి చిన్న సినిమాలు అక్కడ పడేలాగా చూడాలి. పడి ఒక ఊర్లో ఇప్పుడు చిన్న సినిమా ఏం చేస్తున్నారంటే మల్టీప్లెక్స్ల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క షో పెడుతున్నారు. అలా కాకుండా పాత రోజుల్లో లాగా చిన్న సినిమాని ఒక మామూలు థియేటర్లో షోస్ వేయండి, దాని గురించి ప్రచారం చేయండి. ఒకటే థియేటర్ ఊరు మొత్తం మీద జనం అక్కడికి వెళ్తారు. ఆ సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఆ సినిమా చూస్తారు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అది జరగాలి. అది జరిగితే చిన్న సినిమాలు బతుకుతాయి. అలా కాకుండా మీరు అలా స్ప్రెడ్ చేసి జల్లేస్తే అది చచ్చిపోతుంది సినిమా. అలాంటి ఎక్స్పీరియన్స్ చేసినటువంటి సినిమా 23 ఉంది. ఆ సినిమాని జల్లారు మల్టీప్లెక్స్ల్లో. ఆ సినిమాకి రివ్యూస్ అన్నీ చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది సినిమా అది. అయినప్పటికీ మల్టీప్లెక్స్లకి కోరి వెళ్ళారు కొంతమంది. వెళ్ళిన వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వచ్చారు. అది ఆన్లైన్ బుకింగ్లో ప్రాపర్గా స్పందన లేకపోతే అక్కడ షో క్యాన్సిల్ అవుతోంది. ఇది ఇబ్బంది పడ్డారు. కానీ ఆ సినిమా చూడాలనేటువంటి కోరిక ఇప్పటికే ఉంది జనాలకి. అందుకని పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, చిన్న సినిమాని ఒక థియేటర్లో వేసి దాన్ని హోల్డ్ చేసేవాళ్ళు. అక్కడ హోల్డ్ చేస్తే నెమ్మదిగా జనం ఎక్కుతారు దానికి. ఈ కండిషన్స్లో ముత్యాల ముగ్గు లాంటి విజయాలు, శంకరాభరణం లాంటి విజయాలు ఇప్పుడు ఆశించలేం. దాసరి గారు అన్నాడు ఆ రోజుల్లోనే, ఈ పరిస్థితుల్లో అయితే తాతా మనవడు అనే సినిమా హిట్ అయ్యేది కాదు, నేను డైరెక్టర్ని అయ్యేవాడిని కాదు అని చెప్పాడు ఆయన. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది 6 నెలల్లో తెలుగు సినిమా, టాలీవుడ్ సినిమా ఇప్పటికి 90 నుంచి 95 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో 6 హిట్స్, అంటే నెలకు ఒక హిట్ పడినట్టు అనమాట. బ్లాక్ బస్టర్స్ విషయానికి వస్తే 3 బ్లాక్ బస్టర్స్. సంక్రాంతికి వస్తున్నాం, కోర్టు, అలాగే మ్యాడ్ స్క్వేర్. ఈ 3 సినిమాలు అంటే నిర్మాతకి భారీగా డబ్బులు తెచ్చిన సినిమాలు. ఇక హిట్ 3, డాకు మహారాజ్, ఇంకో సినిమా విషయానికి వస్తే థండేల్. ఈ 3 సినిమాలు కూడా పాస్ అయినట్టు. ఓవరాల్గా నిర్మాతకి ఖర్చులు లాస్ లేకుండా పాస్ అయినాయి. హిట్ ట్రాక్లో అంతా సూపర్ హిట్ అనుకుంటున్నారు, కానీ ఇవన్నీ పాస్ అయినట్టు అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇది 6 నెలల వ్యవధిలో 6 సినిమాలు. అంటే టాలీవుడ్లో థియేటర్స్కి ఆడియన్స్ ఎందుకు రావట్లేదు, సింగిల్ స్క్రీన్స్కి ఎందుకు ఆడియన్స్ వెళ్ళట్లేదు, మల్టీప్లెక్స్లో వేసే సినిమాలకి ఆడియన్స్ కూడా రావట్లేదు. ఎందుకు ఓవరాల్గా ఆడియన్స్ థియేటర్కి రావాలంటే ఏం చేయాలి? ప్రత్యామ్నాయంగా చూసుకోకపోతే రేపొద్దున సింగిల్ స్క్రీన్స్ కూడా ఉండవు. ఇదే 6 నెలల్లో 6 సినిమాలు అంటే సంవత్సరం వచ్చేటప్పటికి ఎన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతాయి, అది మనమే తెలుసుకోవాలి.